तो जब भी कोई ऐसे मंच से बोले कि भगवान ऐसा है, ऐसा नहीं है, ఇలాంటి వేదికపై ఎవరైనా భగవంతుడు ఇలా ఉన్నాడు, అలా ఉంటాడు, అలా లేడు అని చెబితే ప్రార్థిస్తూ గౌరవంగా అక్కడి నుంచి పారిపోండి. వారికి వివరించింది దయచేసి నాకు కూడా వివరించండి అని నేరుగా భగవంతుడినే ప్రార్థించండి. కేవలం హృదయం స్వచ్ఛంగా, పవిత్రంగా అవ్వటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈశ్వరుడు స్వయంగా మీ హృదయంలోకి వస్తాడు. మీరు వారిని పిలవాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా వస్తారు. మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. తల్లి కోసం ఏడుస్తున్న పిల్లాడిలా ఉండండి. ఆయన కోసం అలాంటి ఆర్తి ఉండాలి. ईश्वर के लिए जो इसको तड़प है, దానికోసం పడే తపనకు తెలివి, ధైర్యం అవసరం లేదు. ఏమీ అవసరం లేదు. కేవలం తపన, ప్రేమ చాలు. ప్రేమ ఉన్నప్పుడు మార్గం దానంతట అదే దొరుకుతుంది. सिर्फ इतना ही चाहिए, तड़प। మనకు కావలసిందల్లా తపన, వారి కొరకు చనిపోవడానికైనా సిద్ధపడే ప్రేమ. यदि हमें असीमित को प्राप्त करना है, तो हमारे एफर्ट्स, हमारे प्रयत्न भी असीमित ही होना चाहिए। అంటే మనం అపరిమితమైన దాన్ని పొందాలనుకుంటే మన ప్రయత్నాలు కూడా అపరిమితంగానే ఉండాలి. పరిమిత శ్రమతో 5 నిమిషాలు ధ్యానం, 5 నిమిషాలు నిర్మలీకరణ కూడా చేయరు కానీ ప్రజలు కేంద్ర మండలానికి చేరుకుని ఈశ్వరునిలో లయం కావాలని మాత్రం కోరుకుంటారు. అది ఎలా సాధ్యం? మనం అపరిమితమైన వాటితో విలీనం కావాలంటే లయం అవడానికి, లయావస్థ సాధించడానికి మన ప్రయత్నాలు కూడా అపరిమితంగా ఉండాలి.